1998-99 ఆ టైంలో Y2K బగ్ అని ఒకటి వచ్చింది. దీన్నే మిలీనియం బగ్ అని కూడా అంటారు. అప్పట్లో ఉండే చాలా సిస్టమ్స్ వాటి డేటాని ఆ సంవత్సరం ఎండే లాస్ట్ 2 digits లో స్టోర్ చేసేవాళ్ళు. 1988 అయితే 88, 1976 అయితే 76, 1999 అయితే 99 అలా. బట్ ఎప్పుడైతే 2000 వచ్చిందో సిస్టమ్ 00 దగ్గర సేవ్ చేసినప్పుడు అది 1900s తో కన్ఫ్యూజ్ అయిపోయింది. దీన్ని మిలీనియం బగ్ అనేవాళ్ళు. ప్రపంచంలో ఉండే సిస్టమ్స్ అన్ని ఆ టైం ఆల్మోస్ట్ హ్యాంగ్ అయిపోయినాయి. సిస్టమ్ క్రాషెస్, ఫైనాన్షియల్ ఫెయిల్యూర్స్ ఇలాంటివి చాలా అయినాయి. బ్యాంకింగ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ గ్రిడ్స్, ఎయిర్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా చాలా ఒక హిట్ తీసుకుంది. సో దీన్ని ఫిక్స్ చేయాల్సిన నీడ్ వచ్చింది. ఇది నేను చెప్పడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఆ టైంలో ఏదైతే మార్కెట్ గ్యాప్ క్రియేట్ అయిందో హై వాల్యూమ్స్ లో ఐటీ ప్రొఫెషనల్స్ కావాల్సి వచ్చారు. అండ్ ప్రపంచానికి దొరికిన ఆన్సర్ ఇస్ ఇండియా. మొత్తం యూఎస్, యూరోప్, ఇండియా దిక్కుకు తిరగడం మొదలుపెట్టింది. ఇండియా టాలెంట్ పూల్ ని అవుట్ సోర్స్ చేసింది. IBM, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ ఇలాంటి కంపెనీస్ లో హై వాల్యూమ్స్ లో ఇండియన్ పీపుల్ ని హైర్ చేసుకునే టైం వచ్చింది. అరే అసలు మన సాఫ్ట్వేర్ అనే దాన్ని కెరీర్ గా మార్చుకోవచ్చు అని ఎప్పుడు తెలిసిందో తెలుసా? ఆఫ్టర్ Y2K ప్రాబ్లం అన్నా. ఎస్, అప్పటిదాకా వేలల్లో ఉన్న అవకాశాలు లక్షల్లోకి మారాయి. మీ ప్రీవియస్ జనరేషన్ ఒకసారి మీరే అడగండి, మీకు అర్థమైపోతుంది. ఎవరైతే 1980s లో పుట్టారో వాళ్ళని ఒకసారి అడగండి, ఈ Y2K ప్రాబ్లం గురించి చెప్తారు. ఇవాళ రోజున యంగ్స్టర్స్ అందరికి ఎట్లా ఉంటుంది మైండ్ సెట్? వాళ్ళు మిడిల్ క్లాస్ లో కానీ లోవర్ మిడిల్ క్లాస్ లో కానీ పుడితే మా కళలు నెరవేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది, అలా కాకుండా షార్ట్ కట్ గా ఏదైనా స్కిల్ బేస్డ్ గా చేయాలనుకుంటే బెట్టింగ్ చేయాలి అనే ఒక అల్ట్రా రాంగ్ మైండ్ సెట్ లో ఉంటారు. నేను చెప్తాను కదా, IPL సీజన్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను, ఆ బెట్టింగ్ దగ్గరికి కూడా వెళ్ళకండి మీరు. ఎనీ కైండ్ ఆఫ్ బెట్టింగ్ ఇస్ రాంగ్. అది ఎవరు చెప్పినా, ఎలా చెప్పినా, ఏ వీడియోలో చెప్పినా కూడా నెవర్ గో. ఇది నేను ఎందుకు నొక్కి వక్కా నేను చెప్తున్నానంటే, IPL టైంలో జనరల్ గా ఇలాంటి బెట్టింగ్ యాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో మేజర్ గా యంగ్స్టర్స్ టార్గెట్ చేస్తూ ఫోకస్ చేస్తాయి. ఎవరికైతే ఇట్లా డబ్బులు సంపాదించాలి, నేను కాలేజ్లో చదువుతున్నా లేదా ఏదైనా జాబ్ చేస్తున్నా, నా దగ్గర ఒక ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఉంది, లేదా నా పేరెంట్స్ నుంచి నేను తీసుకొని దాన్ని డబుల్ చేయడానికి, ట్రిపుల్ చేయడానికి ప్రయాస పెడుతుంటారు కదా, నైవ్ మైండ్స్, వాళ్ళని టార్గెట్ చేస్తూ. సో మీ అందరికోసం నేను చెప్తున్నాను, డబ్బు సంపాదించడం అనేది ఏదైనా ఒక తప్పుడు పని చేస్తేనే జరిగే పని కాదు. అది నీ ఒంట్లో ఫైర్ ఉంటే, నీలో స్కిల్ ఉంటే, నీ కష్టపడే గుణం ఉంటే ఖచ్చితంగా నువ్వు సంపాదించగలుగుతావు, నీ టాలెంట్ కి తగ్గట్టు. ఇవాళ వీడియో దాన్నే బేస్ చేద్దాం. ఎలా అయితే Y2K రివల్యూషన్ 2000s లో ఇండియాకు ఒక వరంలా తగిలిందో, అలాగే 2025 లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ప్లేస్ తీసుకుంటుందని నేను నమ్ముతా. దానికి ఏకైక కారణం ఇస్ మార్కెట్ గ్యాప్. ఇవాళ రోజున AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మన దగ్గర యంగ్ పాపులేషన్ ఉంది, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 15 to 64 మధ్యలో 68% ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. సో ఐ బిలీవ్ 2025 ఇండియన్స్ కి ఇంకో వరంలా తగలబోతుంది. ఇవాళ వీడియోలో దాన్ని మేజర్ గా టచ్ చేయకుండా ఒక మైనర్ ఆస్పెక్ట్ ఒకటి పట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say సంథింగ్ లైక్ ChatGPT. అది అందరి చేతుల్లో ఉంది. ఇవాళ దాని కౌంటర్ పార్ట్స్ కూడా వచ్చేసిన చీపర్ ఆల్టర్నేటివ్స్ లైక్ DeepSeek. సో మన మొబైల్లో మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని AIని యాక్సెస్ చేయొచ్చు. మనం ఇలా యాక్సెస్ చేసే AIని ఇంకా ఏదైనా ఫీల్డ్ లో పెట్టి ఎలా డబ్బులు సంపాదించవచ్చు ప్యూర్లీ అవుట్ ఆఫ్ స్కిల్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీలో చాలా మంది వర్కింగ్ క్లాస్ పీపుల్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అన్ని రకాల క్లాసెస్ నుంచి జనాలు ఈ వీడియోలు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ రోజున ₹1 పెట్టి ₹10 ఎలా లాగేద్దాం అనే థాట్ ప్రాసెస్ ఉంటే బెట్టింగ్ లో కాకుండా నీ వీక్నెస్ తో ఆడుకుంటారు. కాబట్టి అదే రూపాయిని నీ స్కిల్ మీద పెట్టి రక్తాన్ని చెమటని వాడి ఎలా సంపాదించవచ్చు యూజింగ్ రియల్ టైమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే మిస్ అవ్వకుండా మన చుట్టూ జరిగే విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మన లైఫ్ ని బాగుపరిచే వీడియోస్ కూడా నేను ఎక్కడా వదలకుండా టైం టు టైం మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తుంటాను. నా వీడియోస్ డైలీ చూస్తాను, మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఈ వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి. కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో, నేను వీడియో పెట్టగానే రోజు మీ దాకా రావాలి, ఒక 10 నిమిషాలు స్పెండ్ చేద్దాం అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. సింపుల్ గా చెప్తున్నా, టక్క మాడేసుకుందాం. 12 జాబ్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా మీతో. నంబర్ 1 ఫ్రీలాన్స్ కాంటెంట్ రైటింగ్. ఇది నేను ఫస్ట్ ప్లేస్ ఎందుకు పెట్టానంటే, కాంటెంట్ రైటింగ్ అంటే ఇలాంటి యూట్యూబ్ వీడియోలకే కాదు, ఇవాళ రోజుల్లో ఒక బిజినెస్ వెంచర్ నుంచి ఒక హోటల్ అయినా, ఒక జిమ్ అయినా, దేనికైనా వాళ్ళ బిజినెస్ ప్రపోజిషన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి కావాల్సింది కాంటెంట్ రైటింగ్. దానిని ఒక ఇండివిజువల్ గా ఎలా మానిటైజ్ చేయగలుగుతావు? వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉంది. వెబ్సైట్స్ నుంచి ప్రాస్పెక్టర్స్ వరకు, సోషల్ మీడియా మార్కెటింగ్ నుంచి ఆన్ గ్రౌండ్ పాంప్లెట్ మార్కెటింగ్ వరకు కాంటెంట్ రాసే సత్తా ఉండే యంగ్ బ్లడ్ కావాలి. అండ్ చిన్న కాంటెంట్ కూడా కాదు, చాలా పెద్ద కాంటెంట్. సో దీనికి వెన్ యూ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవాళ మనందరికీ బేసిక్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి అది ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా, ఇలాంటి యాక్టివిటీని మనం నేర్చుకోవడం చాలా సింపుల్. వెన్ యూ స్పెండ్ సమ్ టైమ్ విత్ దాట్, మనం అప్లికేషన్ తో కొంత టైం స్పెండ్ చేస్తే ఎలాంటి ప్రాంప్ట్స్ వాడితే ఎలాంటి రిజల్ట్స్ వస్తే మనకు అర్థమవుతుంది. దాన్ని మనం ఇక్కడ మైండ్ లో కరెక్ట్ గా పెట్టుకొని రైట్ క్వశ్చన్స్ అడగాలి. వెదర్ ఇట్స్ ChatGPT, DeepSeek ఆర్ ఎనీథింగ్, కరెక్ట్ క్వశ్చన్ నువ్వు రాసి దానికి నువ్వు ఒక మంచి ప్రాంప్ట్ జనరేట్ చేయగలిగి, నీలో ఈ ప్రాంప్ట్ చేసే సత్తాన్ని నువ్వు మార్కెట్ చేసుకోగలిగి, రకరకాల బిజినెసెస్ తో టైఅప్ అయ్యి, నువ్వు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి, యాక్టివ్ గా సీక్అవుట్ అవుతూ, DM చేస్తూ, ఏది నీకు ఎక్స్ట్రాగా ఉండే టైంలో నేను కాలేజ్కి వెళ్ళినా లేదా నువ్వు జాబ్కి వెళ్తున్నా, అది నువ్వు కరెక్ట్ గా చేయగలిగి కాంటెంట్ రైటింగ్ చేయగలిగితే ఫ్రీలాన్స్ బేసిస్ మీద ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టార్ట్. నన్ను అడిగితే ఐఎమ్ స్టేయింగ్ ఇన్ బెంగళూరులో నేను యావరేజ్ 25-30 తో స్టార్ట్ అయ్యి 50,000 80,000 per month కూడా వెళ్తుంది. వేర్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్. ఒక 4-5 hours స్పెండ్ చేస్తారు అంతే. రెండోది రెజ్యూమే అండ్ కవర్ లెటర్ రైటింగ్. ఈ వీడియోలో నేను చెప్తుంది నీకు అర్థమవుతుంది, నువ్వు కాంప్రహెండ్ చేసుకోగలుగుతున్నావు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఇండియాలోకి, మన వరల్డ్ లోకి ఎంత డీప్ గా పెనిట్రేట్ అవుతుందో నీకు యూఆర్ క్లియర్ అబౌట్ ఇట్.
ఇది అర్థం చేసుకోవాలనే పర్సంటేజ్ కూడా మనకి చాలా బలంగానే ఉంది. ముఖ్యంగా లోపల ఏదైనా పని చేద్దామని ఫైర్ ఉండేవాళ్ళు, జాబ్స్ కది అప్లై చేసేవాళ్ళు, ఇంటర్వ్యూస్ కది వెళ్ళేవాళ్ళు సరైన రెజ్యూమేస్, వాళ్ళ కవర్ లెటర్స్ రాసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ మార్కెట్ గ్యాప్ నేను గమనిస్తున్నా. ఇఫ్ ఎట్ ఆల్ మీరు దీన్ని ఫిల్ చేయగలిగితే, మీరు మార్కెట్లో ఉండి మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకొని, నేను ఫలానా జాబ్కి అప్లై చేస్తున్నాను, నాకు ఒక మంచి రెజ్యూమే, ఒక మంచి కవర్ లెటర్ కావాలి అనే ప్రతి వ్యక్తికి మీరు కరెక్ట్గా కేటర్ చేయగలిగితే ఇందులో ఏ తప్పు ఉండకూడదు. అతను ఏ స్కిల్ ఉందో, అతను మీకు ఏం చెప్తున్నాడో దాన్ని కరెక్ట్గా ఆర్టికులేట్ చేసి ఒక పేపర్ మీద పెట్టడం అంతే. దట్ ఆల్సో రిక్వైర్స్ ఎ స్కిల్. దీనికి ఏఐకి మధ్యలో ఉండే గ్యాప్ ని ఫిల్ చేయడమే. అది మీరు చేయగలిగారు అనుకోండి, డెఫినెట్లీ ఇట్స్ ఆల్సో వెరీ రివార్డింగ్ జాబ్. ఇది ఖచ్చితంగా ఫుల్ టైం కింద పెట్టుకోకండి, ఎప్పుడు పార్ట్ టైం కింద ఉండనివ్వండి. ఒక రెజ్యూమేకి 500 to 1500 లోపల మీరు చార్జ్ చేయొచ్చు. అదే మార్కెట్ ప్రైస్. అతనికి జాబ్ వచ్చేలా మీరు హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు. మీకు అది ఒక సైడ్ ఇన్కమ్ లా కూడా ఉంటుంది. అతనికి జాబ్ వస్తే మాత్రం అతను కూడా మిమ్మల్ని మర్చిపోడు. తన ఫ్రెండ్ ఎవరైనా కానీ, తన బ్రదర్, కజిన్ ఎవరు జాబ్స్ కి అప్లై చేసినా కూడా మీ పేరుని రిఫర్ చేస్తాడు. అండ్ ఇలా సంపాదించిన డబ్బులు కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఏదైనా ఒక యాప్ లో బెట్టింగ్ చేసో, లేదా బెట్టింగ్ యాప్ ని ఫ్రెండ్ కి రిఫర్ చేసో కాకుండా. ఇకపోతే మూడోది సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఫర్ బ్రాండ్స్. ఈ వీడియోస్ చూస్తున్న మీలో చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఉంటారు. అది మీ ఊర్లో ఉండే ఒక షాప్ నుంచి ఒక చాలా పెద్ద రెస్టారెంట్ కానీ, ఒక హోటల్ కానీ కూడా అవ్వచ్చు, లేదా అది ఒక జిమ్ అవ్వచ్చు, లేదా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు నా కింద కామెంట్స్ రాయండి, ఇవాళ రోజుల్లో సోషల్ మీడియా ఎంత ఇంపార్టెంట్. ఒక బిజినెస్ ని కరెక్ట్ గా సోషల్ మీడియా ప్లేస్ హోల్డర్ మనం ప్లేస్ చేయగలిగి, అది కరెక్ట్ గా కూర్చొని మన టార్గెట్ ఆడియన్స్ ని కరెక్ట్ గా రీచ్ అవ్వగలిగితే ఆ బిజినెస్ అనేది 10x 20x కూడా పెరుగుతుంది. అంత ఇంపార్టెంట్ సోషల్ మీడియా. అండ్ 2025 లో ఎవరు లైట్ తీసుకోవట్లేదు సోషల్ మీడియాని. వాళ్ళు రాంగ్ చేస్తుండొచ్చు, వాళ్ళకి గ్రోత్ ఉండకపోవచ్చు, ఒక 100-200 ఫాలోవర్స్ మాత్రమే ఉండుండొచ్చు, కానీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ 100 ఫాలోవర్స్ ఉన్నా కూడా వాళ్ళు లాయల్ ఫాలోవర్స్ అయితే ఒక చిన్న బేకరీకి, ఒక చిన్న చాయ్ పాయింట్ కి, ఫుడ్ కోర్ట్ కి అంతకు మించిన ఆడియన్స్ కూడా అవసరం లేదు. బట్ ఎవరైనా గ్రో చేద్దామని కోరుకుంటారు. వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ని సోషల్ మీడియా ద్వారా రీచ్ అవుదామని కోరుకుంటారు. అలా రీచ్ అవుదాం అనుకునే వాళ్ళకి మీరు ఈ ప్లేస్ని అర్థం చేసుకుంటున్నారు కాబట్టి, ఇది ఎలా ఆపరేట్ అవుతుందో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి కరెక్ట్గా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ని రన్ చేయగలిగితే, అది ఇన్స్టాగ్రామ్ అయినా, లింక్డ్ఇన్ అయినా, ఎనీ అదర్ సోషల్ మీడియా ప్రొఫైల్, యూట్యూబ్ అయినా కూడా ఏం లేదు, ఇది కూడా కాంటెంట్ రైటింగే. ఆ పోస్ట్ కానీ, ఆ పర్టికులర్ వీడియో కానీ, ఆ పర్టికులర్ డిస్క్రిప్షన్ కానీ డైరెక్ట్ గా రీచ్ అవ్వాలి టార్గెట్ ఆడియన్స్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేకరీ రన్ అవుతుంది అనుకుందాం. వాళ్ళ దగ్గర వీడియో షూట్ చేయడానికి ఎటువంటి డబ్బులు లేవు. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడి యూ కెన్ క్రియేట్ ఎ వీడియో ఆర్ ఎ పోస్ట్. దాని కింద కరెక్ట్ డిస్క్రిప్షన్ రాయొచ్చు, అది ఏ భాషలో అయినా. అండ్ సోషల్ మీడియాలో ఉండే చాలా మందికి తెలుసు, వాల్యూమ్ మ్యాటర్స్ అలాట్. దానికి ఏం కావాలి, మీకు కష్టపడే గుణం ఉండాలి. మల్టిపుల్ బ్రాండ్స్ ని, మల్టిపుల్ బిజినెసెస్ ని మీ పోర్ట్ఫోలియోలో మీరు పెట్టుకోవచ్చు. చిన్నగానే స్టార్ట్ అవ్వండి. మీ ఫ్యామిలీలో, మీ వీధి చివర షాప్ లోనే స్టార్ట్ చేయండి. రిజల్ట్స్ చూసిన తర్వాత పే చేయమని అడగండి. మీ చేతులతో ఒక బిజినెస్ గ్రో చేస్తే ఆనందం ఎలా ఉంటుందో మీరే ఫీల్ అవ్వండి. ఇవన్నీ రియల్ వర్క్. ఇది నీతిగా, న్యాయంగా పనిచేస్తేనే ఫీల్ అవ్వగలిగే ఆనందం ఇది. దీన్ని నేను ఎప్పుడు ప్రమోట్ చేయాలని చూస్తాను. ఇకపోతే నెక్స్ట్ ఫేస్బుక్, అప్వర్క్, ఫైవర్ ఇలాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో క్లయింట్స్ ని వెతుకుతూ చాలా మంది అప్కమింగ్ క్రియేటర్స్ ఉన్నారు. ఇవాళ రోజున ఒక యంగ్స్టర్ ని కానీ, ఒక టీనేజర్ ని ఎవరైనా అడిగి మీకు ఏం చేయాలని ఉంది అని అడిగితే క్రియేటర్ అవ్వాలని చెప్తున్నారు. ఆర్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, వీడియోస్ చేయాలి, అదొక ప్యాషన్ లో అయిపోయింది చాలా మందికి. బట్ వాళ్ళకి కరెక్ట్ డైరెక్షన్ ఉండదు. ఇక్కడ ఒక చాలా మార్కెట్ గ్యాప్ ఉంది. లాట్ ఆఫ్ పీపుల్ ట్రై, సరైన కాంటెంట్ లేక, వాళ్ళ కాంటెంట్ లో సరైన రైటింగ్ లేక వాళ్ళు ఒక స్టెప్ వెనక ఉంటుంటారు. అలాంటి వాళ్ళని మీరు గమనించి, అలాంటి క్లయింట్స్ని మీరు పట్టుకొని, వాళ్ళు ఇండియన్సే అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇఫ్ యూఆర్ ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకొని బ్యూటిఫుల్ స్క్రిప్ట్స్ రెడీ చేసి, వాళ్ళ టార్గెట్ డెమోగ్రఫిక్ ఏంటి, వాళ్ళ నీష్ ఏంటి, దాన్ని పట్టుకొని మీరు వాళ్ళకి యూట్యూబ్ స్క్రిప్ట్స్ రాసి క్రియేషన్లో తోడ్పడచ్చు. ఇది కూడా నన్ను అడిగితే చాలా ఇంట్రెస్టింగ్ వర్క్ ఇది. పేమెంట్ కూడా 5,000 to 15,000 పర్ వీడియో మీరు కోట్ చేయొచ్చు. బికాస్ ద క్లయింట్స్ ఆర్ ఇంటర్నేషనల్. ప్రతి వీడియోకి SEO ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, కరెక్ట్ టైటిలింగ్ ఎట్లా పెట్టాలి, డిస్క్రిప్షన్లో ఏం రాయాలి, ఆ క్రియేటర్ ఎలా మాట్లాడాలి, ఎవ్రీథింగ్ మీ చేతిలో ఉంటుంది. యు ఆర్ వాచింగ్ బ్రాండ్స్ గ్రో. అది ఇండివిజువల్ బ్రాండ్ అయినా అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ ట్యూటరింగ్ అండ్ కోర్స్ క్రియేషన్. నీ దగ్గర ఒక స్కిల్ ఉంది, మీకు వేరే వాళ్ళ దగ్గర పనిచేయడం ఇష్టం లేదు, మీ టెంపర్మెంట్ గా సెట్ అవ్వట్లేదు, దానికి కూడా ఒక ఆన్సర్ ఉంది. మీకు మ్యాథ్స్ బాగా తెలుసు, లేదా పబ్లిక్ స్పీకింగ్ బాగా తెలుసు, లేదా సోషియాలజీ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, లేదా ఆంథ్రోపాలజీ మీరు బాగా మాట్లాడగలుగుతారు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మీకు తెలిసిన దాన్ని ఒక కోర్స్ లాగా, ఒక ఫార్మాటెడ్ వీడియో లాగా మీరు రెడీ చేయడానికి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తీసుకోవచ్చు. మీరు కరెక్ట్ ప్రాంప్ట్స్ చేసి, ఓకే నా దగ్గర ఇది రా మెటీరియల్ ఉంది, దిస్ ఇస్ ద నాలెడ్జ్ దట్ ఐ ఆల్రెడీ నో, దీన్ని ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలా నేను ఎలా రెడీ చేయాలి, డైలాగ్ టు డైలాగ్ నాకు చెప్పు అని మీరు ప్రాంప్ట్ అడగొచ్చు. ఆర్ వీడియోలో నేను ఏం మాట్లాడాలి, ఏ పాయింట్స్ మైండ్లో పెట్టుకుంటే కోర్స్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఒక కొత్త వ్యక్తి నేర్చుకోవడానికి నేను ఏం యాడ్ చేయాలి, ఇంక్లూడ్ చేయాలి. ఇవన్నీ మనం AI నుంచి తెలుసుకొని ఒక బ్యూటిఫుల్ వీడియో కోర్స్ ఒకటి రెడీ చేసి, అది ఆన్లైన్లో యూ కెన్ సెల్. దీంట్లో ఎటువంటిది లేదు, మన నాలెడ్జ్ని మనం షేర్ చేస్తున్నాం, దానికి ఒక ప్రైస్ పెడుతున్నాం. ఎందుకంటే మీరు కూడా ఇంతకాలం నేర్చుకున్నది కదా, అది ఎంత మంచి పని. అది నాలెడ్జ్ షేరింగ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్. అగైన్ మిమ్మల్ని మీరు ఎక్కడ ప్లేస్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి ఒక కోర్స్ ప్రైస్ మీరు పెట్టి, అది 500 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, 1000, 2000, అది మీ ఇష్టం. అది మార్కెట్ రిక్వైర్మెంట్ బట్టి. అండ్ దెన్ రకరకాల ప్లాట్ఫామ్స్ లో మీ ఫ్రెండ్స్ నుంచి స్టార్ట్ చేయండి, మీ కజిన్స్ నుంచి స్టార్ట్ చేయండి.
టెల్ దెమ్ దిస్ వాట్ ఐ నో. నేను బాగా కష్టపడి నేర్చుకున్నాను ఇది. నేను ఫోటోగ్రఫీని బాగా తెలుసు నాకు. నేను దీన్ని నీట్గా ఒక కోర్సులా చేశాను. నేను నాకు తెలిసిందంతా ఒక డిఫరెంట్ వీడియోస్లో పెట్టి ఈ ఫ్లో మీరు చేసుకుంటే నాలా మీరు అవ్వగలుగుతారు, ఒకసారి ట్రై చేయండి అని అడగండి. ఎంత మంచి పని అది. ఇకపోతే నెంబర్ 6 ట్రాన్స్లేషన్ సర్వీసెస్ అని ఉంటాయి. దానికి చాలా పెద్ద డిమాండ్ ఉంది. వాళ్ళు ఇండియా మొత్తం దాని గురించి మాట్లాడుతుంది. 3 లాంగ్వేజ్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి. బట్ ఆ పాలిటిక్స్ లో మనం వెళ్ళొద్దు. కానీ హిందీ నుంచి బెంగాలీకి, బెంగాలీ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి మలయాళంకి ఇలాంటి ట్రాన్స్లేషన్ సర్వీసెస్ కూడా ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక వర్డ్ కి ₹3 చెప్పిన మీరు మార్కెట్ ప్రైస్ చార్జ్ చేయొచ్చు. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తీసుకొని దీని గురించి ఫస్ట్ మీరు నేర్చుకొని అదొక కాన్స్టెంట్ సైడ్ హసిల్ లా మీరు పెట్టుకోవచ్చు. మీ కాలేజ్ అయిపోయిన తర్వాత లేదా మీ ఆఫీస్ అయిపోయిన తర్వాత నెంబర్ 7 అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అని ఉంటుంది. వాళ్ళ ప్రొడక్ట్ ని మీరు అమ్మి పెడితే అది కాఫీ కప్ అయి ఉండొచ్చు, లేదా ఇలాంటి బుక్ అయి ఉండొచ్చు. మీరు దాన్ని కరెక్ట్ గా అమ్మి పెట్టగలిగితే ప్రతి సేల్ కి ఒక కమిషన్ ఉంటుంది. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి లింక్ ఏంటని మీరు అడిగితే మీరు ఒక బ్లాగ్ క్రియేట్ చేసి దాంట్లో రైటింగ్ ఆటోమేట్ చేయగలిగి తద్వారా అక్కడ అమెజాన్ లింక్ అని, ఫ్లిప్కార్ట్ లింక్ అని పెట్టి మీరు ఆ వెబ్సైట్ నుంచి డ్రైవ్ చేసే ప్రతి సేల్ కి, ఇది నేను ఇంకా జస్ట్ బిగినర్ స్టేజ్ లో చెప్తున్నా, దేర్ విల్ బి అ కట్ ఇన్ కమిషన్. ఇది వాళ్ళు చాలా ఓపెన్ గా వాటి అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఎనీ అదర్ సర్వీస్ అన్నట్టు. మన సమ్మర్ మధ్యలో ఉన్న సన్ స్క్రీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ టైంలో. The Dermaco's 1% hyaluronic sunscreens for all skin types. All of them are SPF 50 PA++++. ఇది 1% hyaluronic sunscreen oil free gel. చాలా లైట్ వెయిట్ సన్ స్క్రీన్ ఇది. దీంట్లో నయాసినమైడ్ ఉంది, మన పోర్ సైజ్ ని మినిమైజ్ చేస్తుంది. సో దానివల్ల ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో దిస్ ఇస్ ద హైడ్రేటింగ్ జెల్. మీకు ఒకవేళ కొంచెం డ్రై స్కిన్ ఉంటే చాలా బాగుంటుంది. దీంట్లో సిరమైడ్ కాంప్లెక్స్ ఉంటుంది హైలూరానిక్ యాసిడ్ తో పాటు. ఇంటెన్స్ హైడ్రేషన్ ఇచ్చి స్కిన్ బ్యారియర్ ఏదైతే ఉందో దాన్ని నీట్ గా స్ట్రెంగ్తన్ చేస్తుంది. అండ్ ద ఫైనల్ వన్ ఇస్ ఆక్వా జెల్ సన్ స్క్రీన్. ఇది ఫెదర్ లైట్ ఉంటుంది. లైట్ ప్రొడక్ట్ నాకు ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. నాన్ గ్రీసీగా ఉంటూనే నార్మల్ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉండే వాళ్ళకి పర్ఫెక్ట్ సన్ స్క్రీన్ ఇది. దీంట్లో హైలూరానిక్ యాసిడ్ ఉండడం వల్ల హైడ్రేట్ చేస్తూ ఒక డ్యూయి ఫినిష్ ఇస్తుంది. ప్లస్ వైటమిన్ ఏ ఉండడం వల్ల స్కిన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. దే ఆర్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్, డిజైన్డ్ బై డెర్మటాలజిస్ట్స్. డెర్మాకోలో మనం చేసే ప్రతి పర్చేస్ కి భూమి ఇనిషియేటివ్ అని చెప్పి వాళ్ళు చైల్డ్ ఎడ్యుకేషన్ గా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ కనబడే కోడ్ కొట్టండి ఫర్ అడిషనల్ ఆఫ్. వీటి లింక్స్ అన్ని కింద డెఫినెట్లీ చెక్అౌట్ చేయండి. లేదు ఇంకొంచెం ఇంటెలెక్చువల్ గా చేద్దాం అనుకుంటే నెంబర్ 8 ఇస్ ఈ బుక్ రైటింగ్. బేసిక్ ఐడియా మీ మైండ్ లో పెట్టుకొని దాని స్లోగా బిల్డ్ చేస్తూ ప్రాంప్ట్ చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మీరు కరెక్ట్ గా ఎలక్ట్రానిక్ గా పేజీలు రాయగలుగుతారు. మీరు దాన్ని మీరు మానిటర్ చేసుకొని ఒక ప్రాపర్ ఈ బుక్ లా క్రియేట్ చేసి మీరు ఎన్ని బుక్స్ క్రియేట్ చేయగలిగితే అంత డబ్బులు సంపాదించగలుగుతారు. ఆన్ యావరేజ్ మార్కెట్ ప్రైస్ దీనికి రన్ అవుతుంది 30 నుంచి 80,000 వరకు. ఒక్కొక్క బుక్ 200 నుంచి 500 రూపాయలు అమ్మొచ్చు. ఇది కూడా మన నాలెడ్జే అల్టిమేట్లీ. మనం ఏఐ సాయం తీసుకుంటున్నాం అంతే. ఏఐ మనకి బుక్ రాసి పెట్టట్లేదు. మనం ఏఐ రైట్ బుక్ ఫర్ మీ అంటే ర్యాండమ్ ఉంటుంది. అది మీకు తెలిసిన నాలెడ్జ్ ని ఏఐకి ఇచ్చి దీన్ని కరెక్ట్ గా పారాఫ్రైజ్ చేసి మీరు రాయమని అడగాలి. నెంబర్ 9 ఇస్ ఏఐ బేస్డ్ కస్టమర్ సపోర్ట్ సర్వీస్. చాలా కంపెనీస్ జస్ట్ అప్పుడే స్టార్ట్ అయి ఉంటాయి. వాటి దగ్గర మనం వెళ్ళి ఏం చెప్తాం, మనం మీకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. దీనికి ఒక చాట్ బోట్ సర్వీస్ మీరు తయారు చేయగలగాలి. ఏఐని వాడి ఆ కంపెనీ కస్టమర్స్ తో మాట్లాడుతున్నట్టుగా మీరు క్రియేట్ చేయగలిగి ఈ సర్వీస్ ను కంపెనీకి ఇస్తూ 10,000 నుంచి 50,000 దాకా చార్జ్ చేయొచ్చు పర్ మంత్. ఇది మార్కెట్ ప్రైస్. ఇది మెనీ చాట్ అని ఉంటుంది, టీడీఓ అని ఉంటుంది, చాట్ జీపీటీ ఏపీఐ అని ఉంటుంది. ఈ సర్వీసెస్ ని వాడి మనం చాట్ బోట్ క్రియేట్ చేయగలగాలి. నెంబర్ 10 పాడ్కాస్ట్ రైటింగ్. ఒక పాడ్కాస్ట్ గ్రేట్ ఎప్పుడవుతుంది? ర్యాండమ్ డిస్కషన్స్, మిస్ఇన్ఫర్మేషన్, ఫియర్ మాంగరింగ్ ఉన్నప్పుడు కాదు. వెన్ దేర్ ఇస్ గుడ్ కాన్వర్సేషన్స్ ఎలా స్ట్రైక్ అవుతాయి? వెన్ దేర్ ఆర్ గుడ్ రైటింగ్ పాయింట్స్. ఒక డిస్కషన్ జరిగేటప్పుడు ఈ పాయింట్స్ మీరు టచ్ చేయాలి గెస్ట్ బట్టి, అది ఎట్లా నడుస్తుంది. ఆల్ ఆఫ్ దిస్ ఈ ప్రతిదీ రైటింగ్ కిందకే వస్తుంది. మీరు డబుల్ ట్యాప్ చేసి జూమ్ ఇన్ చేస్తే మీకు ఏం అర్థం అవుతుంది? పాడ్కాస్ట్లో రైటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆ పర్టికులర్ మార్కెట్ గ్యాప్ ఉంది, అది మీరు ఫిల్ చేయాలి అని. అప్పుడే చాలా రిసోర్స్ఫుల్ కాన్వర్సేషన్స్ బయటకు వస్తాయి. దీంట్లో కూడా యాజ్ ఎ బిగినర్ 20,000 నుంచి అప్వర్డ్ ఆఫ్ 15,000 మనం ఎయిమ్ చేయొచ్చు. ఇకపోతే నెంబర్ 11 ఇస్ ఏఐ అసిస్టెడ్ డిజిటల్ మార్కెటింగ్. సోషల్ మీడియా యాడ్స్ నుంచి యాడ్ కాపీస్ వరకు ఈమెయిల్ సీక్వెన్సెస్ అంతా ఏఐలో జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు కరెక్ట్గా ప్రాంప్ట్ అడగడం తెలియాలి. అండ్ మన టార్గెట్ బిజినెస్ ఏంటి, దాని టార్గెట్ ఆడియన్స్ ఏంటి, వాళ్ళ వరకు ఎంత మాక్సిమం రీచ్ అవ్వగలగాలి డిజిటల్గా. వీటి మీద మనకు కొంచెం బేసిక్స్ ఉంటే ఇది 2 విధాలుగా డెవలప్ అవుతుంది. 1, మనం వెళ్లే ముందు మనం నేర్చుకోవాల్సిన విషయాలు. 2, అడుగు పెట్టేసిన తర్వాత పని జరుగుతుండగా మన మైండ్ దీని మీద ఇంకా రిఫైన్ అవుతూ ఉంటుంది. అది ఈ జాబ్కే కాదు, ఏ జాబ్కైనా. అది మీరు కరెక్ట్గా మీరు ఫుల్ఫిల్ చేసి ఏఐని కరెక్ట్గా వాడుకోగలిగితే అగైన్ స్కై ఇస్ ద లిమిట్ మానిటరీగా. ఫైనల్గా చెప్తున్నా, వాట్సాప్ బిజినెస్ మార్కెటింగ్. కొన్ని అంత పెద్ద బిజినెస్లు ఉండవు, చాలా చిన్న బిజినెస్లు ఉంటాయి. వాటి అవుట్ రీచ్ వాట్సాప్ గ్రూప్స్ వరకు పరిమితమై ఉంటుంది. అండ్ అది చిన్నదేం కాదు. ఇన్ఫాక్ట్ ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ కూడా ప్రతి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళాలంటే దాని కొలమానం ఏంటనుకుంటున్నారు? ఫేస్బుక్, ట్విట్టర్ ఇవి అనుకుంటున్నారు. ఇవి కూడా కాదు. వాట్సాప్ గ్రూప్స్కి ఎప్పుడైతే ఇవి చేరాయో ఇది అందరికీ చేరుతుందని దాని కొలమానం. సో ఇఫ్ సంబడి రైట్స్, నాకు చాలా మెయిల్స్ వస్తుంటాయి కదా, మీది వాట్సాప్ గ్రూప్లో మీ వీడియో వచ్చిందండి నాకు అంటే, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అది ఇంకా మొత్తం రీచ్ అయిపోయింది అని దాని అర్థం. సో ఇలాంటి వాట్సాప్ గ్రూప్స్లో ఎవరైనా బిజినెస్ చేస్తూ దీనికి ఆటోమేటెడ్ రిప్లైస్ కానీ మీరు జనరేట్ చేయగలిగి ఒక ప్రాపర్ చాట్ బాట్ మీరు క్రియేట్ చేయగలిగితే వాట్సాప్లో ఆ స్మాల్ బిజినెస్ మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు కూడా ఒక సైడ్ ఇన్కమ్, సైడ్ హసల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రతి సెటప్కి 5 నుంచి 15,000 వరకు మీరు చార్జ్ చేయొచ్చు. అది ఒకసారి సెట్ చేస్తే పర్మనెంట్గా ఉండిపోద్ది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యానా? మీరు ఇంకేదైనా సైడ్ హసల్ చేస్తున్నారా? ఇంకేదైనా ప్రాబుల్ ఆపర్చునిటీ ఉందని మీరు అనుకుంటున్నారా? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఎందుకంటే కామెంట్స్ని ఒక డిస్కషన్ ఫారంలో మనం పెడదాం. మీరు నా నుంచి నేర్చుకోవడమే కాదు, నేను కూడా మీ నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నాను.
అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పనిచేయడానికి, ఇలాంటి వీడియోస్ రోజు మీ ముందు దింపడానికి నన్ను ప్రేరేపిస్తుంది. యో మై ఇన్స్పిరేషన్. అండ్ ఇలాంటి వీడియో ఐడియాస్ నా దగ్గర వచ్చి డైరెక్ట్ గా ఇద్దాం అనుకున్నా, నాతో వచ్చి మాట్లాడదాం అనుకున్నా, ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూద్దాం అనుకున్నా, లేదా నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఈజ్ అ గ్రేట్ ప్లేస్. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. రెండు వచ్చేసాడు, అక్కడ కూడా కనెక్ట్ అవుదాం. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఈ పర్టికులర్ వీడియో రీసెంట్ గా ట్రంప్ కి ఇండియాకి జరుగుతున్న ట్రేడ్ వార్, ఇన్ఫాక్ట్ ప్రపంచం మొత్తం ఈ ట్రేడ్ వార్ లో ఉంది, దీని గురించి ఏమైనా తెలుసుకుందాం జియో పొలిటికల్ గా అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం నేను లోకల్ గా తెలుసుకుంటా, మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకుంటే, మన లోకల్ గా మన అసెంబ్లీలో ఏం జరిగిందో కళ్యాణ్ గారికి జగన్ గారికి మధ్యలో ఒక ఫుల్ వీడియో చేసి ఆ వీడియోని ఇక్కడ పెట్టా. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.